హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్ స్పెషల్ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి మాట్లాడుకుందామండి. ఈయన ఎవరు ఏంటి అని ఇంట్రడక్షన్ చెప్పుకోవాల్సిన అవసరం లేని పేరు ధీరుభాయ్ అంబానీ గారు. ఒకవేళ ఈయన గురించి తెలియని వారు జస్ట్ గూగుల్లో ఈ పేరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే వన్ సింగిల్ లైన్ లో ఇండియన్ బిలియనర్ బిజినెస్ మ్యాన్ హూ ఫౌండెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ 1958 అని టక్కును డిస్ప్లే చేస్తుంది. ఇక ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈయన జూలై 6, 2002 కాలం చేసిన తర్వాత 2005 లో ఇద్దరు కొడుకులు ముఖేష్ గారు అండ్ అనిల్ గారు ఆస్తులను వ్యాపారాలను షేర్ చేసుకున్నారు. ఇందులో అనిల్ అంబానీ గారి గురించి ముఖ్యంగా ఫోకస్డ్ గా ఈ రోజు రిలయన్స్ పవర్ గురించి స్టాక్ స్కాన్ అండ్ జడ్జిమెంట్ రిపోర్ట్ మాట్లాడుకుందామండి. విషయంలోకి వెళ్తే 2005లో అనిల్ గారి ఆధ్వర్యంలో రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ ఎనర్జీ, లేటర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చేంజ్ అయింది రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ లిమిటెడ్. ఫైనల్ గా మనం డిస్కస్ చేసుకోబోతున్న రిలయన్స్ పవర్ అనే కంపెనీలుగా వచ్చాయి ఈయన వాటా కింద. అనిల్ అంబానీ గారు వీటన్నిటిని అడాగ్, ADAG అని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. నిజం చెప్పుకోవాలంటే అప్పట్లో అనిల్ అంబానీ గారు ఏం చేసినా సరే ఒక సంచలనంగా ఉండేది. మరీ అంత కాకపోయినా నవ్వే డేస్ లో పోల్చదగ్గ వ్యక్తి. వరల్డ్ లో టెస్లా, ఎలన్ మస్క్ ఎలాగో అప్పట్లో మన ఇండియాలో అనిల్ అంబానీ గారు అలాగా చాలా హైపర్ యాక్టివ్ గా ఉండేవారు. 2006, 2008 మధ్య కాలంలో అనిల్ స్టాక్స్ విపరీతంగా పెరిగినాయండి. ఎంతలా అంటే అనిల్ బికేమ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయ్యారు. ఎంతో అట్టహాసంగా స్టార్ట్ అయిన ఈ అడాగ్ అంతే హెడ్ విండ్స్, అప్పులు పెరిగిపోవటం, రెగ్యులేటరీ బ్యాటిల్స్, ముఖ్యంగా కాంపిటీషన్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017 to 2022 నాటికి అప్పులు కట్టలేక తన పర్సనల్ డిఫాల్ట్ అవటంతో తన అన్న ముఖేష్ గారి నుండి ఒక కేసు సంబంధించి 458 crore అరౌండ్ పే చేయడంతో జైలు శిక్ష నుండి తప్పించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా అండి? ఎస్ అండి, మన స్టాక్ స్కాన్ చేసుకోబోతున్న రిలయన్స్ పవర్ ఇందే కదా, అనిల్ అంబానీ గారి నుంచి వచ్చిందే కదా. మనం ఒక కంపెనీ స్టాక్స్ ను కొన్నామంటే దాని అర్థం ఆ కంపెనీలో వాటా తీసుకున్నాం అర్థం, రైట్? మరి ఆ కంపెనీ లీడ్ చేసే వ్యక్తి సరిగ్గా డ్రైవ్ చేయకపోతే మనం పెట్టిన పెట్టుబడి పరిస్థితి ఏంటండి? కాబట్టి కంపెనీ గురించి మనం ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంపెనీకి రెగ్యులర్ గా వచ్చే పరిస్థితుల వల్ల లాస్ వస్తే ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయన్న నమ్మకంతో పెట్టుబడిని కొనసాగించొచ్చండి. అసలు లీడర్షిప్ ఫెయిల్ అయితే మన ఇన్వెస్ట్మెంట్ కూడా గోవిందనే కదా. కాబట్టి 1కి 2-3 సార్లు మనం చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అవసరం ఉందండి. ఇక డైరెక్ట్ గా రిలయన్స్ పవర్ విషయానికి వస్తే జనవరి 15, 2008 లో ఎంతో క్రేజీగా 450 రూపీస్ ఇష్యూ ప్రైస్ తో 11,563.2 crore ఐపీఓకి వచ్చిందండి. అప్పట్లో ఈ ఐపీఓ ఒక పెను సంచలనం. 70 రెట్లు సబ్స్క్రైబ్ అయిందండి. 11th February 2008 స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ట్రేడ్ అయిన రోజే రిలయన్స్ పవర్ హై ఎంత తెలుసా అండి? 599 రూపీస్ 90 పైసా. ఆ రోజు లో 355 పైసా. ఫైనల్ గా ఆ రోజు 372 రూపీస్ 50 పైసా వద్ద క్లోజ్ అయింది. అంటే వన్ సింగిల్ డే లో 17.2% తగ్గిందండి. ఎంత హైప్ తో వచ్చిందో అంతే ప్రతికూలతో వచ్చింది. దీంతో February 24, 2008 బోనస్ ని డిక్లేర్ చేసింది. ప్రతి 5 షేర్స్ ఉన్న వారికి 3 షేర్స్ ను బోనస్ గా ఇచ్చింది. మనకు డౌట్ రావాలి, ఇక్కడ కంపెనీ ప్రాఫిట్స్ లేకుండా బోనస్ ఎలా ఇస్తారు? ఒకవేళ బోనస్ ఇచ్చిన క్వాంటిటీ పెరుగుతాయే తప్ప ప్రత్యేకంగా ఏ లాభం రాదు కదా అని. కరెక్ట్, ఇక్కడ అదే ట్విస్ట్ అండి. ఎవరైతే ఐపీఓ ద్వారా షేర్స్ ను పొందారో వారికి అనిల్ అంబానీ తన పర్సనల్ షేర్స్ ను ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి బోనస్ గా ఇచ్చాడు. దీంతో కంపెనీ ఈక్విటీ డైల్యూట్ అవ్వకుండా బోనస్ షేర్స్ అనిల్ నుండి ఐపీఓ సబ్స్క్రైబర్స్ కి వచ్చాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం అనిల్ ని మనం అప్రిషియేట్ చేయవచ్చు. బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ లీడర్స్ జనరల్ గా అండి వారి కంపెనీ పనులను చక్కబెట్టేందుకు పొలిటికల్ లీడర్స్ తో యొక్క హ్యాండ్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ అసలు ఇష్యూ వీరి దగ్గర నుండే మొదలవుతుందండి. ఈ పొలిటికల్ పీపుల్ తో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి, లేకపోతే కంపెనీలు సర్వనాశనం అయిపోతాయి. ఈ మాట నేను ఏ ఒక్క పొలిటికల్ లీడర్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదండి. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆనందాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మనం ఎంతో అడ్మైర్ చేసిన సత్యం రామలింగరాజు గారి పరిస్థితి ఏమైంది? మన అనిల్ కూడా అత్యుత్సాహంతో పొలిటికల్ పీపుల్ తో రాసుకుని పూసుకొని తిరిగాడు. చివరికి సెల్ఫ్ మర్డర్ అయ్యాడు. మన తెలుగు వారిలో కూడా మీరు చూడండి, IVRCL లిమిటెడ్ సుధీర్ రెడ్డి గారు, ర్యామ్కీ అధినేత అయోధ్యరామిరెడ్డి గారు, PVP వెంచర్స్ పొట్లూరు వరప్రసాదరావు గారు, వీరందరూ కూడా అప్పట్లో నెంబర్ 1 ఎంటర్ప్రెన్యూర్స్ అండి. వెరీ ఫ్యూ పొలిటికల్ సెల్ఫిషర్స్ వలన వీరి కెరీర్ అంతా కూడా ఒక గందరగోళంగా తయారైంది. వీరిలో కొంతమంది తెలుసుకొని జాగ్రత్త పడి బయటపడి కేర్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా మీరు చూస్తే ముఖ్యంగా మన ఎలన్ మస్క్ కూడా ట్రంప్ గవర్నమెంట్ నుంచి బయటకు రావడం జరిగింది. మనం ఎంత ఆలోచన చేసినా పొలిటికల్ సబ్జెక్ట్ కలపకుండా క్యాపిటల్ షేర్ మార్కెట్ బిజినెస్ ని రన్ చేయలేమండి.
ఉందండి. డైరెక్ట్ గా రిలయన్స్ పవర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సిన్స్ ఇన్సెప్షన్ నుండి ఇప్పటి వరకు కంపెనీ 75.83% స్టిల్ ఇంకా డౌన్ లో ఉంది. 2020 టైంలో కంపెనీ షేరు 1 రూపీ కూడా ట్రేడ్ అయిందండి. ఇప్పుడు 58 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ లో అండి 125% పెరిగింది. 6 మంత్స్ లో 49% పెరిగింది. 1 మంత్ లో 44% పెరిగింది. జస్ట్ లాస్ట్ 5 డేస్ లో 7.2% పెరిగింది. లాస్ట్ 1 ఇయర్ నుండి స్టాక్ లో పాజిటివ్ గానే హై వాలటాలిటీతో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడైతే మరి హైప్ వస్తుందండి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ స్టాక్ కొనాలా వద్దా అన్న విషయంలోకి మనం వెళ్దాం. ముందుగా కంపెనీ బిజినెస్ బ్రీఫింగ్ ను 1 మినిట్ లో ఒకసారి చూసుకొని కంపెనీ యొక్క మెయిన్ నెంబర్స్ లోకి వెళ్ళిపోదాం అండి. కంపెనీ పేరుకు తగ్గినట్లే పవర్ బిజినెస్ చేస్తుంది. పవర్ ప్లాంట్స్ నిర్మించి పవర్ జనరేషన్ చేస్తారు. ఈ పవర్ ను కోల్, గ్యాస్, సోలార్ పవర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేషన్ చేస్తున్నారండి. కంపెనీ డీల్ చేసినవి, ఆల్రెడీ డీల్ చేస్తున్న ప్రాజెక్టులు కనుక ఒకసారి చూస్తే, కోల్ నుండి చూస్తే శాసన్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇది ఆపరేషన్ లో ఉంది మధ్యప్రదేశ్ నుండి. రోసా ఫేజ్ 1 ఆపరేషన్ లో ఉందండి ఉత్తరప్రదేశ్. రోసా 2 ఆపరేషన్ లో ఉంది ఉత్తరప్రదేశ్. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అండి, ఇది అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఏపీకి చెందింది, మన ఆంధ్రప్రదేశ్ కి చెందినది. చిత్రాంగి పవర్ ప్రాజెక్ట్ అండి, అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది మధ్యప్రదేశ్ నుండి. నెక్స్ట్ గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ చూస్తే సమల్కోట్ పవర్ ప్రాజెక్ట్ అండి, ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మన ఏపీ నుండి. రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ అండ్ పవర్ లిమిటెడ్ అండి, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇది బంగ్లాదేశ్ చెందింది. సోలార్ పవర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే రాజస్థాన్ సన్టెక్ ఆపరేషన్ లో ఉంది రాజస్థాన్ నుండి. ధూర్సార్ సోలార్ ఆపరేషన్ లో ఉంది రాజస్థాన్ నుండి. ఇక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల విషయానికి వస్తే టాటో 2 అండర్ డెవలప్మెంట్ లో ఉందండి అరుణాచల్ ప్రదేశ్. సేమ్ అరుణాచల్ ప్రదేశ్ నుండి అండర్ డెవలప్మెంట్ లో సీఎం ప్రాజెక్ట్ కూడా ఉందండి. ఉర్తింగ్ శోభ అండర్ డెవలప్మెంట్ ఉత్తరాఖండ్. కలాయ్ 2 అండర్ డెవలప్మెంట్. అమ్లిన్ అండర్ డెవలప్మెంట్. ఇమాని అండర్ డెవలప్మెంట్ అండ్ మిహిండాన్ అండర్ డెవలప్మెంట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఉందండి. అదే విధంగా షాన్లింగ్ అండర్ డెవలప్మెంట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ టెలింగ్ అండర్ డెవలప్మెంట్ హిమాచల్ ప్రదేశ్. ఇవన్నీ ఉన్నాయండి అండర్ డెవలప్మెంట్ లో. ఈ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఒకసారి మనం చూస్తే కోల్ నుండి 4560 మెగావాట్స్, గ్యాస్ నుండి 2400 మెగావాట్స్, సోలార్ నుండి 40 మెగావాట్స్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయండి. ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరమా అని అడిగితే ఎస్ అని చెప్తానండి. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ గా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి. ట్రేడర్ అయితే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా డైరెక్ట్ గా టార్గెట్, స్టాప్ లాస్, టైం ఫ్రేమ్ తో మనం చెప్పుకోవచ్చండి. బట్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ అలాంటిది కాదు. ఎందుకంటే ఇలాంటి పవర్ ప్రాజెక్ట్స్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ప్లస్ కూడా మన డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంటాయండి. వన్స్ ఫినిష్ అయిన తర్వాత హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ప్రకృతి విపత్తుల వలన, రకరకాల కారణాల చేత వల్ల మళ్ళీ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఈ స్టాక్ 5 ఇయర్స్ బ్యాక్ అండి 3 రూపీస్ లో కూడా ట్రేడ్ అయింది. ఇప్పుడు 58 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రాపర్ రిస్క్ అలొకేషన్ తీసుకొని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ 5 ఇయర్స్ బ్యాక్ డబ్బే కదండి. అదే 5 ఇయర్స్ ప్లస్ మన ఓపిక పట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. రిస్క్ రివార్డ్ రెండు అప్ అండ్ డౌన్ లు ఉంటాయండి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. మార్చి 2025 నాటికి నెట్ ప్రాఫిట్ చూస్తే 2948 crores చూపిస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్ లో ఇదే హై. ఈపీఎస్ 7 రూపీస్ 34 పైసా. ఫైనల్ గా వాల్యూ క్రియేషన్ స్టార్ట్ అయ్యి చెప్పుకోవచ్చు. ఈ రెండుని చూస్తే ప్రాఫిట్స్ ఆర్ బ్యాక్ అండ్ సస్టైనబుల్ మార్జిన్స్ పాసిబుల్ అనే ఇండికేషన్ అయితే ఇస్తుందండి. నెక్స్ట్ మనం ముఖ్యమైనది ఈ పవర్ ప్రాజెక్ట్స్ లో బారోయింగ్స్ అండి. మార్చి 2020 నాటికి 23,129 crores గా ఉంటే బారోయింగ్స్ మార్చి 2025 కి 15,153 crores కి వచ్చింది. ఇది మంచి క్యాష్ ఫ్లో జనరేషన్ ని, కాస్ట్ డిసిప్లిన్ ని ఇండికేట్ చేస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ఈజ్ క్లీనింగ్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్ అగ్రెసివ్లీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్టర్స్ ఎవరున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎఫ్ఐఎస్ చూస్తే మార్చి 2023 నాటికి ఎఫ్ఐలు 7.35% ఉంటే మార్చి 2025 కి 12.87% గా వచ్చారండి. డిఐఎస్ మార్చి 2023 కి 3.17% ఉంటే మార్చి 2025 కి 3.2% పెరిగారండి. సో స్మార్ట్ మనీ ఫ్లోయింగ్ ఇన్ అని ఇండికేట్ చేస్తుందండి. మార్చి 2025 కి ప్రమోటర్ హోల్డింగ్ 24.98% ఉందండి. ప్రమోటర్ ప్లెడ్జ్ 0 గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ కంట్రోల్ చాలా తక్కువ ఉన్నప్పటికీ ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది 0 గా ఉంటాం ఒక పాజిటివ్ నోట్ గా మనం రాసుకోవచ్చండి. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ -1.31%, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంప్రూవింగ్ బట్ నాట్ ఫుల్లీ రికవర్డ్ అనే వార్నింగ్ అయితే ఇది ఇండికేట్ చేస్తుందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.8% ఉందండి. ఇంటర్నల్ కాస్ట్ ఎఫిషియెంట్ ని స్పష్టంగా ఇండికేట్ చేస్తుంది. సేల్స్ గ్రోత్ -3.92% గా ఉందండి. ఇంటర్నల్ గ్రోత్ ఇస్ స్టిల్ మ్యూటెడ్ అని మనం రాసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో 58 రూపీస్ దగ్గర ఉంది. బుక్ వాల్యూ ఎంత ఉందండి? 40 రూపీస్ 70 పైసా ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 48 రూపీస్ 90 పైసా ఉంది. బుక్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్
ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే స్లైట్ గా ఓవర్ వాల్యూడ్ అయినప్పటికీ మనం దీనిని మోడరేట్ గా చూడొచ్చు. డివిడెండ్ జీరో అండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ₹1 ఇంతవరకు ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కంటింజెన్సీ లయబిలిటీస్ అండి 2017 crores ఉందండి. ఫ్యూచర్ లయబిలిటీ రిస్క్ ని ఇది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందండి 23,339 crore గా ఉంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తో చూస్తే 8.64% రిస్క్ ని ఇండికేట్ చేస్తుంది ఈ కంటింజెన్సీ లయబిలిటీస్. సో మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ROC 6.05% ఉందండి. లో క్యాపిటల్ ఎఫిషియన్సీ ఇండికేట్ చేస్తుంది. ఫైనల్ గా స్టాక్ యొక్క జడ్జిమెంట్ రిపోర్ట్ చూస్తే ప్రాఫిట్స్, డెట్ రిడక్షన్, FIS ఫ్లో, స్ట్రాంగ్ మార్జిన్స్ ను బుల్లిష్ సిగ్నల్ గా ఇండికేట్ చేస్తున్నాయి. లో ప్రమోటర్ హోల్డింగ్, నెగటివ్ ROE, నో డివిడెండ్స్ ఇవి న్యూట్రల్ కాస్ట్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక సేల్స్ డీ గ్రోత్, క్వార్టర్లీ వాల్టాలిటీ, లో క్యాపెక్స్, బేరిష్నెస్ ని మనకి ఇండికేట్ చేస్తున్నాయండి. వీటిని బట్టి కంపెనీ స్టడీ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ లక్ష్యంగా పెట్టుకుని దశల వారీగా రీస్ట్రక్చరింగ్ పాత్ లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి ఇన్వెస్టర్ గా మరీ మనం పరిగెత్తి వెంటబడి కొనాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుందండి. మన కంటి ముందే ప్రైస్ పరిగెడతా ఉంటే మన మనసు ఒప్పుకోదు కదా. ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియోలో 5% అలొకేషన్ తో స్లో బై చేసుకోవచ్చు అని అనిపిస్తుందండి. స్టాక్ ఫ్లిప్ ద్వారా అయితే ఇంకా బెస్ట్ అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, కంపెనీ అప్డేట్స్ ను, ఈ రియల్ టైమ్ అప్డేట్స్ ను మన టెలిగ్రామ్ ఛానల్లో రియల్ టైమ్ లో, అదే విధంగా వాట్సాప్ లో కూడా అప్డేట్ చేస్తున్నామండి. కింద లింక్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ స్కాన్ రిపోర్ట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వారికి కూడా షేర్ చేయండి. మరో పవర్ఫుల్ స్టాక్ స్కాన్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.